హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఉగాది పండగ అని కొంచెం త్వరగానే లేచాను. మంచు అయితే పరిగెడుతుంది. ఫ్రిడ్జ్ డోర్ తీసిన తర్వాత పొగ ఎలా వస్తుందో ఇక్కడ మంచు అలా వెళ్తుంది. చూస్తూ చాలా టైం వరకు బయటనే ఉండిపోయాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పనులన్నీ ఆల్రెడీ నేను నైట్నే చేసేసాను. అంటే గిన్నెలన్నీ తోముకోవడం కానీ, దాని తర్వాత ఇల్లంతా నీట్గా సెట్ చేసుకోవడము, బయటంతా కల్లాపు చల్లడం. సో అవన్నీ ఆల్రెడీ నేను నైట్ చేశాను. బట్ మార్నింగ్ కూడా కొంచెం క్లీన్ చేసుకొని చిన్న ముగ్గు పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఆ రోజు ఏంటంటే ఉగాది పండగ కదా అని బయటకైతే వెళ్ళాము. ఇలాంటి హాలిడేస్ టైంలో మాత్రమే బయటకు వెళ్తాం మేము. నార్మల్ డేస్లో అయితే అంటే ఆయనకి డ్యూటీ ఉంటుంది కదా. సో ఈరోజు స్పెషల్గా మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ, దాని తర్వాత కబాబ్స్ ఆర్డర్ చేసాం. మేము మైసూర్ వచ్చేటప్పుడు ఇంకో వేరే హోటల్ ఒకటి ఉంది, హనుమంతయ్య మెస్ అని. సో అక్కడే ఎక్కువగా మేము మటన్ బిర్యానీ అయితే తింటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మైసూర్ వస్తే ఆ హోటల్కి వెళ్ళండి, ఒరిజినల్ హనుమంతయ్య హోటల్కి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇంకా ఇది త్రిబుల్ ఆర్ హోటల్ అనమాట. సో స్పెల్లింగ్ కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది, త్రిబుల్ ఆర్. సో అక్కడైతే ఫుడ్ బాగానే ఉంటుంది, ట్రై చేయండి. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఆ రోజు చాలామంది ఉన్నారు. అలానే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకొని ముందుగా మేము మాల్కి అయితే వచ్చాము. సో ఒక చిన్న ఫొటోస్ అన్ని కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మామిడిపళ్ళు నిజమే అనుకొని నా కూతురు అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇంకా చిన్న షాపింగ్ చేసాము. ఇంకా చాలా ఆకలేసిందని కొన్ని ఫుడ్ కూడా బాగానే ట్రై చేసాము. ఇంకా అటు ఇటు తిరుగుతుంటూ ఏం చేయాలో అర్థం కాక ఒక షాప్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మేడం గారు అయితే డాన్స్ వేస్తున్నారు. పింక్ కలర్ కావాలా? ఏంటి ఏం క్లిప్ కావాలి? ఏది కావాలంటే అది తీసుకో. ఏది కావాలి చెప్పు. తీసుకుంటావా? రబ్బర్ బ్యాండ్లు తీసుకుంటారా? చింతల్లి రబ్బర్ బ్యాండ్లు తీసుకుంటావా? మా జాన్ గడికి ఎన్ని క్లిప్స్ ఉన్నా, ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నా, ఇంకా ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నా కూడా చాలదన్నమాట. ఇంకా చూసినవన్నీ కొన్నంత వరకు ఒప్పుకోదు. ఏదో కొన్ని కవర్ చేసుకొని కొన్ని తీసుకున్నాను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. అంతే ఈరోజు మినీ బ్లాగ్. మరొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దామా? అంతవరకు బాయ్.